నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ సీఎం రేవంత్ బిజీ షెడ్యూల్. రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ. కియా మోటార్స్ బృందంతో సియోల్లో లోకేష్ చర్చలు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్తో మోదీ కీలక భేటీ. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులపై ద్వైపాక్షిక చర్చలు. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్తో మోడీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగం చేయనున్నారు. భారత ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి మరింత బలోపేతానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే సాంకేతికత, విద్య, క్రీడా రంగాల్లో సహకారంపై ఫోకస్గా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్తో మోడీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగం చేయనున్నారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి మరింత బలోపేతానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే సాంకేతికత, విద్య, క్రీడా రంగాల్లో సహకారంపై ఫోకస్గా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధన లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన బిజీగా సాగుతుంది. పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నత స్థాయి యాజమాన్య బృందంతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కియా కార్యకలాపాల విస్తరణకు సంబంధించి మంత్రి లోకేష్ పలు ఆసక్తికరమైన ప్రతిపాదనలను సంస్థ ముందు ఉంచారు. ప్రస్తుతం ఉన్న అనంతపురం కియా తయారీ ప్లాంట్ను మరింత విస్తరించాలని, మరిన్ని నూతన మోడళ్లను ఇక్కడ నుంచే ఉత్పత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పర్సప్ బెల్ట్ వెహికల్స్తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధన లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన బిజీగా సాగుతుంది. పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నత స్థాయి యాజమాన్య బృందంతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కియా కార్యకలాపాల విస్తరణకు సంబంధించి మంత్రి లోకేష్ పలు ఆసక్తికరమైన ప్రతిపాదనలను సంస్థ ముందు ఉంచారు. ప్రస్తుతం ఉన్న అనంతపురం కియా తయారీ ప్లాంట్ను మరింత విస్తరించాలని, మరిన్ని నూతన మోడళ్లను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పర్సస్ బెల్ట్ వెహికల్స్తో పాటు ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు పలు శంకుస్థాపనల ప్రారంభోత్సవాలతో బిజీగా గడపనున్నారు. ఒకవైపు తెలంగాణను క్రీడా రంగంలో ముందుంచేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో లోగో అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ వేదిక పీటీ ఉషతో కలిసి పలు క్రీడా కోర్సులు, పారా నేషనల్ అథ్లెటిక్స్ సపోర్ట్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగనుంది. సీతారాంపూర్లో ఏర్పాటు చేసిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, నూతన అల్యూమినియం ప్లాంట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేడు పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో బిజీగా గడపనున్నారు. ఒకవైపు తెలంగాణను క్రీడా రంగంలో ముందుంచేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో అధికారిక వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ వేదికగా పీటీ ఉషతో కలిసి పలు క్రీడా కోర్సులు, పారా నేషనల్ అథ్లెటిక్ సపోర్ట్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది. ఇక సీతారామపురంలో ఏర్పాటు చేసిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, నూతన అల్యూమినియం ప్లాంట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చూస్తున్నాం. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ కస్టడీకి తీసుకునే అంశంపై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐ నాగరాజు కస్టడీపై గతంలో ఏపీ హైకోర్టు విధించిన పలు నిబంధనలను సవాల్ చేస్తూ సిట్ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సెకండ్ ఏజేఎంఎఫ్సి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా షరతులతో కూడిన కస్టడీకి ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సిఐ నాగరాజును విచారించాలని, అలాగే విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిట్ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఇవి అడ్డంగా మారతాయని భావించిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిఐ నాగరాజు సిట్ కస్టడీ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ కస్టడీకి తీసుకునే అంశంపై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐ నాగరాజు కస్టడీపై గతంలో ఏపీ హైకోర్టు విధించిన పలు నిబంధనలు సవాల్ చేస్తూ సిట్ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సెకండ్ ఏజేఎంఎఫ్సి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా షరతులతో కూడిన కస్టడీకి ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సిఐ నాగరాజును విచారించాలని, అలాగే విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిట్ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఇవి అడ్డంగా మారతాయని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిఐ నాగరాజు సిట్ కస్టడీ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వర్ష బీభత్సం కొనసాగిస్తూ ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు
తెలంగాణపై కూడా వర్ష ప్రభావం పడనుంది. రాష్ట్రానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 7 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని శాతం రాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాప్లో బస్ కోసం వేచి చూస్తున్న 3 మహిళలపైకి మిర్చి లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు వాహనం కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బొలెరో ఒక్కసారిగా స్కిట్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ఆర్జీఏ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడితే లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటివి జరగదని చెప్పి వీళ్ళు సాధ్యమైన నివాసులే ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు. వీళ్ళు జస్ట్ డ్యూటీకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి వెహికల్స్ చాలా ఇది 44 నేషనల్ అయితే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లేనికే లేవు. కనీసం ఏంటంటే వెహికల్స్ మెల్లగా రానికే కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి. జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రైమరీ బాలికల ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ రేణుక సంజీవుల ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలను గ్రామస్తులు దృష్టికి తీసుకురాగా త్వరలోనే 2 విద్యా వాలంటీర్లు నియమిస్తున్నామని హామీ ఇచ్చారు. బేకరీ విజిట్ చేయడం జరిగింది. ఈ బేకరీ ఎస్హెచ్జి లోన్ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. 4.5 lakh లోన్ తీసుకొని ఇప్పుడు ఆ బేకరీ ఓనర్ 60,000 to 70,000 పర్ మంత్ ఇన్కమ్, బేకరీ ఓనర్కి 60,000-70,000 ఇన్కమ్ పర్ మంత్ వస్తుంది. సో ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా రన్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఈ ఎగ్జాంపుల్ చూసి అందరూ ఎస్హెచ్జి విమెన్ మోటివేట్ అయ్యి ఈ విధంగా ఎంటర్ప్రైజెస్ చేయాలి. దాంతోపాటు లోన్ రీపేమెంట్ టైమ్లీ చేస్తే ఇంకా లోన్ తీసుకొని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. దాని తర్వాత ఎస్ఐఆర్ ప్రోగ్రెస్ కూడా చూడడం జరిగింది. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ 100% చేసి ఇప్పుడు ఫామ్ కలెక్షన్ వర్క్ నడుస్తుంది. ఫామ్ ఫిల్ చేసి ఓటర్స్ బిఎల్ఓకి ఇవ్వాలి. ఎక్కడ కూడా ఫామ్ ఫిల్లింగ్లో ప్రాబ్లం వస్తే బిఎల్ఓ సూపర్వైజర్ హెల్ప్ చేస్తారు ఫామ్ ఫిల్లింగ్లో. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. ఫామ్ కలెక్ట్ చేసి బిఎల్ఓ డిజిటైజ్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రెస్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయత్లో 45 శాంక్షన్స్ ఉన్నాయి.
సపోర్ట్ చేసి అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ ప్రకారం శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. లాస్ట్ ఇప్పుడు ఎంపీపీఎస్ గర్ల్స్ గాంధారి కూడా విజిట్ చేయడం జరిగింది. పిల్లలతో పాటు లంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ గారు భవానీ గారు చాలా యాక్టివ్గా పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థిని అమృత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే వార్డెన్ నిర్లక్ష్యం, వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వార్డెన్ 10,000 డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. పూర్తి విచారణ జరిపి ఆరోపణ నిజమని తేలితే వార్డెన్పై సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. స్పష్టం నిజామాబాద్ జిల్లా ముప్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొక్యా నాయక్ తండాలో దారుణం జరిగింది. ఇక మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్న భర్తను భార్య, కొడుకు, కోడలు బావమరితో కలిసి హత్య చేశారు. బాణావత్ హరి ఎప్పట్లాగే మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పట్టడంతో సహనం కోల్పోయిన కుటుంబ సభ్యులు అతని గొంతు పిసికి అంతమొందించారు. సమాచారం అందుకున్న ముప్పాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. మనకు తెలిసిన ఏంటంటే ఈ కొక్కనాయక్ తాండలో హరి అనే అతను నివసిస్తున్నాడు. హరికి భార్య, కొడుకు, ఇద్దరు కూతురు కూడా పెళ్లి చేసిండు. వాళ్ళు వేరే వేరే ప్రదేశాల్లో నివసిస్తున్నారు. కొడుకు నిన్న ఇంటి దగ్గర ఉన్నాడు. తర్వాత భార్య నిన్న అందరూ కలిసేసి నిన్న వాళ్ళ విలేజ్లో సీతా పండుగ అనేది జరిపించుకున్న తర్వాత రాత్రి 10:30 సమయంలో వారికి చిన్న గొడవ జరిగిందని చెప్పేసి తెలుసు. ఆ గొడవ జరిగిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మృతుడు ప్రతిసారి మాతోని గొడవ పడుతూ ఉన్నాడు, ఇతని ఎవరైనా చంపేయాలి, చంపేస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుందని మృతుని భార్య, తర్వాత కొడుకు, కోడలు, కొడుకు బామ్మర్ది మొత్తం 4 కలిసి